ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా యువజన క్రీడల మరియు పర్యాటక వారోత్సవాల సందర్భంగా జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో మెదక్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుంచి ధ్యాన్చంద్ స్టేడియం వరకు నిర్వహించిన 5K రన్ ను అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతిరాజు, జిల్లా సైన్స్ అండ్ అధికారి రాజిరెడ్డి, జిల్లా యువజన క్రీడల నిర్వహణాధికారి రమేష్, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, క్రీడా అభిమానులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ధ్యాన్చంద్ చౌరస్తా వరకు సాగిన ఈ రన్ అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడారు. క్రీడలను ప్రోత్సహించడానికి, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు స్థానిక పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించడానికి క్రీడా మరియు పర్యాటక వారోత్సవాలను జిల్లా, మండల స్థాయిలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. మెదక్ జిల్లాలో చూడచక్కటి పర్యాటక ప్రాంతాలకు నిలవుగా టూరిజం స్పాట్ గా ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో జిల్లా పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యంగా యువత దైనందిక జీవనంలో మానసిక, శారీరక ఆరోగ్యానికి పరిరక్షణకై అందరూ పాటుపడాలన్నారు. ప్రతిరోజు వాకింగ్, రన్నింగ్ ప్రక్రియ మన శారీరక ఓర్పును, మానసిక దృఢత్వాన్ని పరీక్షించే ఒక గొప్ప క్రీడాంశమన్నారు. స్ట్రాటజీ, వేగం, ఎనర్జీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలకు మనకు ఉపయోగపడతాయన్నారు. అలాగే మనలో క్రమశిక్షణ, ఓర్పును పెంపొందించబడతాయన్నారు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని, రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ భారతదేశ శక్తివంతమైన దేశంగా ఉందని, విస్తీర్ణంలో ఖనిజ సంపద, అటవీ సంపదతో పోలిస్తే వీటిలో భిన్నంగా ప్రపంచంలో భారతదేశంలో యువశక్తి అత్యధికంగా కలదని, యువత అధిక సంఖ్యలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. మెదక్ పట్టణంలో ఏ ర్యాలీ చెప్పినా యువశక్తిని చాటాలన్నారు. ప్రతిరోజు యువత వ్యాయామాన్ని అలవర్చుకొని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ పెద్దలను గౌరవిస్తూ నేటి యువతే రేపటి భారత పౌరులు అనే నినాదంతో సమాజంలో ఉన్నత స్థానాలను ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతిరాజు మాట్లాడుతూ ఇంత ఘనంగా 5K రన్ కార్యక్రమం నిర్వహించినందుకు యువజన క్రీడల నిర్వహణ శాఖ యంత్రాంగాన్ని అభినందించారు. యువత జట్టుగా క్రీడల్లో పాల్గొనడం ద్వారా స్నేహభావం పెంపొందించడంతో పాటు ఈర్ష్యా దేశాలను పక్కన పెట్టి క్రమశిక్షణ గల జీవన శైలి వారికి అలవర్తుందని, క్రీడాకారులకు నిలువ అనే నినాదంతో క్రీడాకారులకు క్రీడల్లో తరఫీదునిస్తూ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మెదక్ జిల్లా క్రీడాకారులు రాణిస్తున్నారని, దానికి నిదర్శనం వ్యాయామ ఉపాధ్యాయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, సైన్స్ అధికారి రాజిరెడ్డి, క్రీడాకారులు, అభిమానులు, యువత, విద్యార్థులు, వాకర్స్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, డివైఎస్ఓ గారు, డిఆర్ఓ గారు, ఉత్తర జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, మన పట్టణ ప్రజలు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ఎం నగేష్ సార్ గారికి, గౌరవనీయులు పట్టణ మున్సిపల్ చైర్మన్. సో దీంట్లో భాగంగా ఈ రోజు మనం మెదక్ పట్టణంలో ఒక చిన్న వాక్ చేయడం జరిగింది. చాలా ఎంతూసియాస్టిక్ గా, చాలా స్పిరిటెడ్ వేలో అంతా మోటివేట్ చేసి అందరికి వాక్ చేయించారు మా డివైఎస్ గారు. సో థ్యాంక్ యూ టు హిమ్ ఫర్ అరేంజింగ్ దిస్ ప్రోగ్రామ్. దీంతో పాటు నెక్స్ట్ రేపటి నుంచి కూడా మనకి మండల్ హెడ్ క్వార్టర్ కానీ, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ మనం ప్రోగ్రామ్స్ చేస్తాం. సో యూత్ గురించి థీమ్స్ కానీ, స్పోర్ట్స్ థీమ్స్ కానీ, మనకి కల్చర్ థీమ్స్ కానీ, మా జిల్లాలో చాలా కల్చరల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మేకప్ చర్చ్ కానీ వల్ల వాళ్ళకు ఎంత అంటే రెసిస్టెన్స్ పవర్ కూడా ఎక్కువగా బిల్డప్ అవుతుంది. అంతేకాకుండా మన స్పోర్ట్స్ ఆడేటప్పుడు మనం జట్టుగా ఆడడం వల్ల వాళ్ళకు ఒక స్నేహభావం కూడా పెరుగుతుంది. పిల్లల వల్ల అందరూ కలిసి ఆడడం వల్ల ఒకరికొకరికి దానివల్ల ఒక మంచి స్నేహభావం పెరగడం వల్ల మన చుట్టూ కూడా ఒక మంచి స్ట్రాంగ్ యూత్ అలాగా ఉండాలి. ఎన్నో ఉంటారు స్ట్రాంగ్ పుట్టుగా పొద్దున్న లేవాలి, ట్రాక్ మీద పడాలి, స్ట్రాంగ్ బాడీ బిల్డప్ చేయాలి. స్ట్రాంగ్ బాడీ బిల్డప్ చేసినా అయిపోతుందా? స్ట్రాంగ్ మైండ్ కావాలి. స్ట్రాంగ్ మైండ్ కావాలంటే కాలేజీలో పోవాలి, స్కూల్లో పోవాలి, చెప్పింది వినాలి, ఇన్నోవేటివ్గా మనం దృక్పథం మార్చుకోవాలి. అప్పుడు స్ట్రాంగ్ మైండ్ అవుతుంది.